కేవైసీ నో యువర్ కస్టమర్ అనేటువంటి ఈ కేవైసీని అయితే 2 years ఒకసారి అప్డేట్ చేసుకోవాలని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే చెప్తున్నారు. సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే జాయింట్ అకౌంట్స్ యూస్ చేస్తూ ఉంటారో, అంటే ఒకే అకౌంట్ ని ఫాదర్ మదర్ కలిసి యూస్ చేస్తారు కదా, సో అలాంటి అకౌంట్స్ ఉన్న వాళ్ళు, ఇంకా లేదా ఒకే ఫోన్ నెంబర్ తో వివిధ బ్యాంకులో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ముఖ్యంగా వీళ్ళైతే 2 years ఒకసారి ఈ యొక్క కేవైసీని అయితే అప్డేట్ చేసుకోవాలని చెప్తుంది. సో దయచేసి మీ దగ్గర ఎవరైతే జాయింట్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నారో లేదా ఎవరైతే మీరు ఒకే నెంబర్ తో మల్టిపుల్ అకౌంట్స్ తీసారో మీరందరూ కూడా బ్యాంక్స్ కి వెళ్ళేసి అయితే సో ఈ కేవైసీని అయితే అప్డేట్ చేసుకోండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఈ పాన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ వీటిని మొబైల్ నెంబర్ తో లింక్ చేసి అకౌంట్ కి లింక్ చేసుకున్నట్లయితే సో మన డేటా అంతా సేఫ్టీగా ఉంటుందన్న ఆలోచనతో ఆర్బీఐ వాళ్ళైతే ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో ఇంకా వెళ్ళైతే మీ యొక్క అకౌంట్స్ ని అప్డేట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకపోతే మీ దాంట్లో అకౌంట్ హోల్డ్ లో పడిపోయి మీరు డబ్బులు వేయడం అన్నా తీయడం అన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఎవరైతే అకౌంట్స్ అప్డేట్ చేసుకోలేదో కేవైసీ వెళ్ళి చేసుకోమని